దానికంటే ముందు ఒకసారి గెస్ట్లను పరిచయం చేసుకుంటే రాజకీయ సామాజిక విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత నరోత్తం రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు ఉన్నారు. టీఆర్ఎస్ నేత బిఎన్ రెడ్డి గారు ఉన్నారు. మనం డిస్కషన్లోకి వెళ్తే నిన్న కేసీఆర్ చేసిన కీలకమైన కామెంట్ ఒకటి కనిపిస్తుంది. కలెక్టర్ పేరు బ్రిటిష్ వాళ్ళు పెట్టుకుంది మనకెందుకు అంటూ ఆయన కామెంట్ చేశారు. అదేవిధంగా రెవెన్యూ పేరు కూడా బేకారుగా ఉంది, దాన్ని కూడా మార్చేద్దామని చెప్పంటూ నిన్న ఆయన కామెంట్ చేశారు. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. ఇందిరా శోభన్ గారు మీతో మొదలు పెడితే ఏంటి అసలు పేర్లు కూడా మార్చేద్దామని చెప్పి ఆలోచన? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ని మారిస్తే అసలు తెలంగాణకు పట్టిన దరిద్రం అంతా పోతుందన్న, అది జరగాల్సిన అవసరం ఉంది. అది జరగకుండా మొత్తం చర్చ ఇటువైపు నడుస్తుంది. అది అంటే ఆ రోజు కేసీఆర్ ఒక దొర, అంత ముందుకు ఆయనతో పాటు నవాబులు కలిసి పనిచేసినటువంటి ఇక్కడ మనకున్నటువంటి అనుభవం, ఆ అనుభవం అంతా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావాలన్నది కేసీఆర్ యొక్క ఆలోచన. ఆ నేపథ్యంలోనే ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పడం ఆ రోజు 2014 ఆయన ఎన్నికగానే చెప్పినటువంటి అది అయ్యి ఉండొచ్చు. తర్వాత ఇవాళ భూ రికార్డులు అంతా ప్రక్షాళన చేయాలని మీరు చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ప్రక్షాళన ఎక్కడ జరగలేదు. నక్షబెట్టి ఒక ఈ గజం భూమి కూడా మీరు ఏడగొలవలేదు. ఏది చేయకుండానే నేను ఇవన్నీ చేస్తాను అనేది ఎట్లా లెక్క? అది కలెక్టర్ అనేది తన ఒక జిల్లాకు ఒక ప్రథమ పౌరుడుగా ఇలా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్కి విలువ లేదు, వార్డు మెంబర్కి విలువ లేదు, కలెక్టర్కి కూడా విలువ లేదు. ఐఏఎస్ ఐపీఎస్ చదువుకొని వచ్చిన వాళ్ళకి కూడా మీ దగ్గర బంట్రోతుల్లాగా ఉండాలనే విధంగా చెప్పే విధానాన్ని, ఈ అసలు ప్రజాస్వామ్యం ఉందా మన దగ్గర? దీన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుందేమో తెలంగాణలో రాను రాను. భారతదేశంలో ఏమంటారు, తెలంగాణ అనేది భాగం కాదు, ఇది ఒక సంస్థానము, గతంలో ఉన్న సంస్థానం అంతా మళ్ళీ అన్ని వెనక్కి రావాలి, ఇది మాది సపరేట్ దేశం కాబోతుంది, తెలంగాణ రాష్ట్రం కాదు, ఇది మాది సపరేట్ దేశము అనాల్సి వస్తుంది అని చెప్పుకోవాల్సిన కర్మ వస్తుందేమని బాధపడతాం. అసలు తెలంగాణ దీనికోసం వచ్చిందా? ఈ రకమైన యాటిట్యూడ్ కోసం వచ్చిందా? ప్రజలకు కావాల్సినటువంటి పాలన ఎట్లా దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు నేను ఏమి ఇవ్వాలి, అటువైపు నీ చర్చ ఉండాలి. కలెక్టర్ అనే పేరులో తప్పేమున్నది? వసూలు చేయకపోతే కలెక్టర్ కాదా? వసూలు నువ్వు చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఏమాత్రం అధికారం లేదు, మంత్రులకు ఏమాత్రం అధికారం లేదు, మొత్తం పవర్ అంతా సెంట్రల్ ఉన్నది, మొత్తం హోల్ అండ్ సోల్ నీవు నీ కొడుకే. మరి ఇంకా అట్లాంటప్పుడు ఇంకా అది అవసరం లేదు అనుకున్నప్పుడు అసలు మీరెందుకు అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జిల్లా పాలనాధికారిగా పెడదామన్నట్టు జిల్లా పాలనాధికారి కలెక్టర్కి జిల్లా పాలనకి తేడా ఏంటి అని అడుగుతున్నాను. కలెక్టర్ COLLET స్పెల్లో చదవండి మీరు, దాంట్లో ఏమున్నదో మీకు. సో దానికి ఒక హుందాతనం ఉండేది. మీరు 33 జిల్లాలు చేసి కలెక్టర్ అనే వాడికి విలువ లేకుండా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో అంటే కలెక్టర్ ఐఏఎస్ చదవనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇవాళ కలెక్టర్గా జిల్లాలు పెంచి ఏమంటారు ఆర్డీఓలను కూడా తీసుకొచ్చి మీరు ప్రమోషన్లో కలెక్టర్కి ఇచ్చినటువంటి వైన మనం చూసాము. అసలు ఇంత దిగజారుడు రాజకీయం కోసం కేసీఆర్ ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడంటే ఒకటి ఆయనకు ఒకటేమున్నది, మా యొక్క నైజాంగిరి నుంచి నవాబులగిరి నుంచి దొరగిరి దాకా ఏమున్నదో ఈ గిరితనం అంతా వెనక్కి రావాలి. అందుకే ఒకసారి కోమరెడ్డి వెంకట ఒక మాట చెప్పినాడు, ఈ సమయంలో అన్నలుంటే బాగుండు అని. మళ్ళీ మేము కూడా చెప్పాల్సి వస్తుందేమో రేపు ఎందుకంటే కొంత భయం ఉండేది. ఇవాళ వాళ్ళను మీరు ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు మీరు వేసే భూముల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి మహిళలను మీరు ఏ విధంగా అరాచకం చేశారో ఆ అరాచకం తట్టుకోలేక బట్టలు కూడా తీసి తరిమితే వచ్చి పట్నంలో పడ్డరు. మళ్ళీ ఇవాళ తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్నంలో ఉన్న వాళ్ళంతా మళ్ళీ పల్లెకు పట్టిండ్రు, మళ్ళీ భూములు ఆక్రమిస్తారు. ఎక్కడెక్కడ ఏమన్నాయి మీరు చేయండి. ఇప్పుడు మీరు ఒకవేళ రాజ్న్యూస్ ఒక సర్వే చేస్తే ఇప్పుడు భూములు 1000 ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయో ఒక క్లియర్ కట్గా ఒక వస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఇనాం భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ కబ్జా భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా వీళ్ళ పేరు మీద రిజిస్టర్డ్ అయినాయి. ఇప్పుడు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసి, ఎందుకంటే అప్పుడు పోయిన భూములన్నీ మళ్ళీ ఇప్పుడు కావాలని ఆక్రమించుకున్నారు. ఇవాళ అది అసలు చర్చ జరగాల్సి వస్తుంది. అందుకనే ప్రతిసారి ఒక మాట మాట్లాడతా, దయచేసి మీ రాజ్న్యూస్ దండం పెట్టి అడుగుతున్నా, మేధావి వర్గం ప్రశ్నించండి. తెలంగాణ నష్టపోతుంది, తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే తెలంగాణ వాళ్ళని కోరుకుని ఉండే వాళ్ళం కాదు. అట్లా సమైక్యంలోనే కొంత ఉండుండేది. సమైక్యంలో ఉన్నప్పుడు కూడా కొంత కావాలని వాంటెడ్గా కొంత క్రియేట్ చేసినటువంటి సందర్భాలు ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఎందుకు వచ్చింది తెలంగాణ ప్రశ్నార్థకం రాకుండా మేధావి వర్గంలో ఇంకా మౌనం వీడితే అది చాలా ప్రమాదకరం. మేధావి మౌనం వీడకపోతే మీరు చేసినంత తప్పు ఇంకా ఎవరు చేయకుండా ఉన్నది. ఇవాళ అందరూ బహిష్కరించాల్సిన అవసరం కేసీఆర్కి వస్తుంది. మీరు ఇట్లానే మీ యాటిట్యూడ్ ఉంటే కేసీఆర్ని బహిష్కరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. రైట్. నరోత్తం గారు ఎట్లా చూస్తున్నారు? కేసీఆర్ గారు ఏ చర్చ స్టార్ట్ చేసినా దాని వెనుక ఆయన యొక్క లక్ష్యాలు వేరే రకంగా ఉంటుంటాయి. ఇప్పుడు ఈ భూ రికార్డుల ప్రక్షాళన కానీ రెవెన్యూ మీద కూడా ఆసానంగా ఒక 4-5 రోజుల నుంచి ఈ మధ్యకాలంలో ఈ
లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం కనబడుతుందంటే వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఒకటి కనబడుతుంది. ఆ వ్యవస్థ నిర్వీర్యం చేస్తారనే మాట బయటకు రాకుండా ప్రజలల్లో ఆయన ఏదో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తుండు. ఇదివరకు జరిగినటువంటి తప్పులకెళ్ళి అన్నిటికెళ్ళి బయటకు తీసుకొస్తుండు కేసీఆర్. ఆయన సంస్కరణవాదిగా చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ రెండు రకాలుగా కనబడుతుంది మనకు. అయితే ఈ క్రమంలో చూసినట్టు ఉంటే మెయిన్గా ఆయన ఏమంటున్నాడు, అసలు ఈ భూ రికార్డుల ప్రక్షాళన కానీ లేకపోతే యాక్ట్ అంటే ఏదైతే రైట్ యాక్ట్ ఉన్నదో దాంట్లో మార్పుల కోసం నేను ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. మనకు ఇక్కడ చూస్తే ఆయన ఈరోజు దాంట్లో ROR రైట్ ఆఫ్ రికార్డ్ స్థానంలో ఈ భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకొచ్చేటువంటి క్రమాన్ని దీంట్లో కనబడతా ఉన్నది. అంటే కొంతవరకు కొన్ని లొసుగులు ఉన్నటువంటి మాట వాస్తవమే. భూ రికార్డులలో ఎప్పుడన్నా భూ యాజమాన్యం నాది భూమి అని చెప్పాలని అంటే మాటికి రెవెన్యూ ఆఫీసులకు పోయి పాత రికార్డులలో ఏదైతే రాస్తుందో అది ఉంటే నేను రైట్ ఓనర్వి అనేటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ఇబ్బందులు పాలవుతున్నటువంటి మాట వాస్తవం. దాంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చేసి ఒకటే రికార్డుగా అది నీకు ఉండుంటే మాటికి వెనక్కి రికార్డులకు పోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నా అనేటువంటి అదే సంస్కరణ తీసుకొస్తున్నా అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నం ఎప్పుడు నిజంగా కూడా సఫలమవుతుంది? అక్క ఇందాక అన్నది వెరీ స్టార్టింగ్లోనే ఆయన మొన్న పోయినసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూ రికార్డుల ప్రక్షాళన కోసం మాట్లాడినప్పుడు ఆ క్రమంలో ఆయన ఏం చెప్పిండు, మొత్తం ఇంచ్ భూమి లేకుండా నేను కొలిపిస్తా, ఎవరి హద్దులు వాళ్ళకి పాతిచ్చిన తర్వాత నేను భూ ప్రక్షాళన చేస్తా అని చెప్పిండు. ఎక్కడికి పోయింది? ఆ కార్యక్రమం జరగనంతసేపు, హద్దుల పంచాయతీ తెగనంతసేపు, పేపర్లల్లో నీకు మార్పులు జరిగినంత మాత్రాన నిజంగా కూడా ఈ మొత్తం కూడా తెలంగాణ సమాజంలో కానీ తెలంగాణలో కానీ రెవెన్యూ చట్టంలో మార్పు తీసుకురావడం అసాధ్యం. ఇదంతా ఏమవుతుంది అని అంటే మొన్నటికెళ్ళి చెప్తా ఉన్నాడు ఈ వ్యవస్థ పనిచేస్తలేదు సరిగ్గా అంటే దీన్ని ఇంకెటో వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కనబడతా ఉన్నది. దీన్ని అంతా కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి వ్యవస్థ కనబడతా ఉన్నది. కాబట్టి ఏంది అని అంటే మళ్ళీ తన లక్ష్యం అంత ఏంది అని అంటే వాళ్ళోళ్ళు లేకపోతే ఎవరైతే ఈ దొరలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దుగాల ఎక్కడెక్కడ ఈ రికార్డులలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎక్కడికక్కడ భూములు ఆక్రమించుకునేందుకు ఇది ఒక కుట్ర తెలంగాణలో మొదలైంది. దానికోసమే ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పరిపాలన చేసుకోవడానికి కోసం ఎవరైతే ఆలోచన చేస్తూ ఉన్నాడో నువ్వు వ్యవస్థలో ఒక మార్పు ఇంకో ఈ లైన్లో మనం పోదాము అని అనుకున్నప్పుడు ఆ లైన్లో వ్యవస్థ పోతా ఉంటుంది. దానికి పేర్లు ఏమంటాం? అంటే ఇక్కడ మొత్తం ఏంటంటే వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం వెనుక అంతా కూడా ఒక కుట్ర ఉన్నది. ఆ కుట్ర నాకంతా నేను ఒక సంస్కరణవాదిగా అంటే కుట్రలో నేను మళ్ళీ రేపొద్దున బలి కావాల్సినటువంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ఇదంతా సమాజానికి జనానికి తెలిసిన దానికి ఒక సంస్కరణవాదిగా ముద్రేసుకోవడం కోసం ఇలా ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతాం. మనకి ఒకటండి, కేసీఆర్ గారు అందరూ 4 స్టెప్పులు ముందుకు ఆలోచిస్తే ఆయన 10 స్టెప్పులు ముందుకు ఆలోచించే ధోరణి. ఆయన ప్రభుత్వాలకు దూరంగా ఏమి లేడు. ఉద్యమం కానివ్వండి అంతకు ముందు కానివ్వండి ఆయన ప్రభుత్వంలో భాగంగా మంత్రిగా ఆ స్థాయిలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అపారమైనటువంటి మొత్తం వ్యవస్థల పట్ల కానీ సమాజంలో ఉన్న పరిస్థితుల పట్ల కానీ అన్ని రంగాల పట్ల అవగాహన ఉన్నది. ఎన్నికలకి రాగానే ఎన్నికలైపోయి మన 2014 గెలవగానే మొట్టమొదట ఆయన చేసిన కార్యక్రమం చాలా ప్రెస్టీజియస్గా హడావుడిగా ఆగమేఘాల మీద చేసిన కార్యక్రమం ఏంటంటే మొత్తం సమగ్ర సర్వే, సమగ్ర కుటుంబ. నాబట్టలో నిజంగా ఆశ్చర్యపోయాం ఆ రోజు. ఏదో మొత్తానికి పెద్ద కదలిక తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఇల్లు ఒక్క రోజులో, అది కూడా ఎందుకంటే మామూలుగా అంతకు డూప్లికేట్లు వస్తూ ఉంటాయని అనుకునేవాళ్ళు. ఏ జరిగినా కూడా ఇక్కడ ఉన్నవాడు అక్కడ వస్తుంటాడు అక్కడ, అట్లా కాకుండా అంతా ఒక్క రోజులో జరిగిపోవాలా. పెద్ద పిలిపించారు రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ స్టేషన్లో పెద్ద హోర్డింగ్లు ఆ రోజు. ఎక్కడోళ్ళు అక్కడే ఉండండి, అందరూ వస్తారు, ఇండిల్లు సర్వే చేస్తారు అంటే ఏదో సమగ్రంగా ఒక పెద్ద మార్పుకి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజల వివరాలు సేకరించడం, పరిపాలనకు సంబంధించి. ఇవాళ ఇక్కడ చర్చ నేను అనేది కలెక్టరా రెవెన్యూనా, ఏ దేశంలో ఒక్కో చోట ఒక్కొక్కలాగా ఉండండి. ఇదే పేరు ఉండాలని కూడా ఏమో రెవెన్యూ కలెక్టర్ అంటే ఏమైనా ఆయనకి శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి అంటే ఈయనకి శాశ్వతం కాదు, రెవెన్యూ ఉద్యోగం అంటే ఆయనకి శాశ్వతం కాదు. పేరు సమస్య కాదండి ఇక్కడ. ఈ 5 ఏళ్లలో నువ్వు ఏం చేసావు అనేది కీలకం కాదు. ఇవాళ కొత్తగా ఎక్కినోడు కాదు కదా నువ్వు. 5 ఏళ్లలో ఈయన కలెక్టర్ పేరు మార్చొద్దని ఎవరున్నారా, రెవెన్యూ పేరు మార్చొద్దన్నారా, వాళ్ళ జవాబుదారని తేవద్దు. అసలు నువ్వు పేరు సమస్య కాదు కదా, సర్వీస్ ఏమిస్తున్నారు జనానికి. 3 ఏళ్ల క్రితం లోక్సత్తా ఈ 2015-16లో సర్వీస్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పి ఒకటి రాసి పంపించింది స్పష్టంగా. అయ్యా ఇదిగో మీరు ఏదో అద్భుతం చేయాలనుకుంటా ఉన్నారు, ఇక్కడ ప్రజలకు ఈ సర్వీసులు అందే ఏర్పాటు చేయండి, దేశంలో ఎట్టన్నా తగలబడినండి, కనీసం ఇక్కడ మన రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో ప్రజలకు జవాబుదారీగా ఇదిగో ఈ సర్వీస్ ఇన్ని రోజులు ఇస్తా, జవాబుదారితనంగా మీరు సర్వీస్ గ్యారంటీ యాక్ట్ అది.
దాన్ని ముట్టుకున్న పాపాను పోలా అంటే ప్రజలకు జవాబుదారితనం ఎక్కడ నేనేమన్నానంటే అక్కడ ఏమి చేయకుండా ఎలక్షన్ వచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దాన్ని ఎటో అట్లా మళ్ళించడానికి తేలిగ్గా మళ్ళించడానికి ఇవాళ ప్రజలందరికీ ఏముంటుంది ఈ భూ రికార్డులు అవి చేశారు అంత ఏం జరగలేదు ఈ అధికారులు లంచాలు మింగేది చాలామంది ఉన్నారు మనకు తెలియదు కాదు సో వాళ్ళ మీద నెట్టిపడేస్తే అది రెవెన్యూ ఉద్యోగుల ఒక్కొక్క ఎలక్షన్లో టీచర్ల మీద ఒకరోజు రెవెన్యూ ఉద్యోగుల మీద ఒకరోజు లేకపోతే ఇంకొకరి మీద ఒకరోజు వాళ్ళందరినీ తెచ్చి నెత్తిన పెట్టుకుంది మీరు ఈ 5 ఏళ్లలో అసలు ఎక్కడా లేనంత నెత్తిన పెట్టుకున్న ఉద్యోగుల్ని ఎవరితో పని చేయించాలి ఆ పని చేయించాలి అలా కాకుండా ఉద్యోగులు నెత్తిన పెట్టుకొని పని జరగకుండా ఇవాళ మీకు ఓట్లు రావనుకుంటే ఆ ఉద్యోగుల మీద బండేసే ప్రయత్నం చేస్తే ఈ 5 ఏళ్లలో ఒక్క సంస్కరణ తీసుకు ఒక్క అడుగు కూడా జరగల పెద్దగా మనం చెప్పుకోవాల్సి కాబట్టి ఊరికే ఇది ఒక టాక్టిక్స్గానే చూడాలి తప్ప పేర్లు మారిస్తే మార్చుండొచ్చు రేపు పొద్దున ఆయన వస్తే కానీ దానిలో ఒక సీరియస్నెస్ నిజంగా ప్రజలకు జవాబుదారితనం ఈ అధికారి నా కోసం ఉన్నాడు నాకు పని చేయడం కోసం ఉన్నాడు నాకు పని చేయకపోతే వీడు గల్లా పట్టుకోవచ్చు అనే పరిస్థితి క్రియేట్ చేసే దిశగా అయితే మనం అడుగులు పడట్లేదు. రైట్. బిఎన్ రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి ఎట్లా రెస్పాండ్ అవుతారు దీని మీద? ఒకటి గతంలో ఒకసారి ఆలోచించినట్టయితే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా 1804లో ఆ రోజు ఆడున్నట్టు ఆసిఫ్ జాయిల్ ఉన్నప్పుడు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది ఉండేది. తర్వాత నిజాం వచ్చిన తర్వాత 1864లో రెవెన్యూ శాఖగా మారింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ రెవెన్యూ శాఖగానే పోతూ ఉంది. స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినప్పటికీ అనేక సంస్కరణలు వచ్చినాయి. అన్న ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చిండు ఆయన. మరి మహిళలకు హక్కు కానీ మాండలిక వ్యవస్థ కానీ అప్పుడు మాండలిక వ్యవస్థ అంటే కూడా చాలామంది హేళన చేసారు. కమండలమా మండలమా అని చెప్పి అనేక మంది హేళన చేసారు. ఏదైనా కూడా ఈరోజు జిల్లాలుగా విభజించినా కూడా ప్రజల వద్దకు పాలన దగ్గరలో ఉండాలి, ఎక్కడో 100 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో తీసుకొచ్చారు తప్ప వ్యవస్థను నిర్మూలన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన కాదు. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఈరోజు చాలా వరకు ఏ విధంగా ఉందో మనకు తెలుసు, మనం చెప్పొద్దు ఆన్ రికార్డులో, కానీ దాన్ని ప్రక్షాళన చేయడం తప్పేం లేదు. ఈరోజు మనము ఒక తహసీల్దార్ దగ్గరకో లేకుంటే కలెక్టర్ దగ్గరకో ఆర్ఓ ఏదైతే ఊర్లో ఉన్న విఆర్ఓ దగ్గరకో ఎమ్మెల్యే కూడా ఆయన ద్వారానే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏది కూడా ఆ వ్యవస్థ ద్వారానే పనిచేయించుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో సంస్కరణ తీసుకోవడం తప్పేం లేదు. ఈరోజు అదేవిధంగా కలెక్టర్స్ ఉన్నారు. ఈరోజు మేడం చెప్పింది ఏం చెప్పింది, మరి 6 చట్టం అన్నారు. రైట్ ఆఫ్ రికార్డ్స్ ఎన్నో లొసుగులు ఉన్నాయి అందులో. ఎప్పుడో రికార్డు తీసుకొస్తారు, నిజాం దేకో పేపర్ తీసుకొచ్చి ఒక లిటిగేషన్ వేసి ఏ విధంగా కోట్ల చుట్టూ తిరిగి ఏ విధంగా చేస్తారో మనందరికీ తెలుసు. ఈరోజు పాస్ పుస్తకాలు ఏదైతే సంస్కరణ తీసుకొచ్చారో డిజిటలైజ్ తీసుకొచ్చి ఏదైనా కూడా మళ్ళీ దాన్ని మ్యూటేషన్ చేయాలి, మ్యూటేషన్ చేయడానికి దానికో ప్రాసెస్. అది కాకుండా ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ రోజు అన్నీ కూడా డిస్ప్లే కావాలని చెప్పి ఒక తపన. గతంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు షాదీమం, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈరోజు కొంతమంది నక్సలైట్ స్కీమ్స్, జమీందారు వ్యవస్థ, జాగీర్దార్ వ్యవస్థ అనేకముండే. బాంఛన్ దొరా అనేది వెట్టి చాకిరి ఉండే నిజాం సర్కార్ వచ్చిన తర్వాత ఉండేది. అలాంటప్పుడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆ రోజు నక్సలైట్స్ అడవికి పోయి పోరాటం చేశారు గన్తోటి. ఈరోజు ప్రభుత్వాలే ఈరోజు మరి ఏ విధంగా మనకు ఆరోగ్యశ్రీ కానీ షాదీ ముబారక్ కానీ అనేకమైన తీసుకొస్తారు. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు బెడ్రూమ్లు కట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. 5 రూపాయలకు భోజనం పెడతా ఉన్నారు. నక్సలైట్ రావాలంటే ఏ విధంగా వస్తారు? భూస్వాములకు వ్యతిరేకంగా వచ్చినటువంటి వ్యవస్థ అది. ఈరోజు నక్సలైట్లు కూడా ఈరోజు మార్చుకొని ఈరోజు జనజీవన స్రవంతిలో కలుస్తూ ఉన్నారు. అనేక మంది ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. అలాంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా నమ్మే శక్తి. కేసీఆర్ గారు ఏది చేసినా కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా చేస్తుండే తప్ప జమీందారులకో జాగీర్దారులకో ఏదో భూమి కబ్జా పెట్టుకోవాలి. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ ఎన్ని రకాలుగా తిరిగినా కూడా వాళ్ళు చేసే పరిస్థితి సిస్టమ్ అట్లా ఉంది. ఆ సిస్టాన్ని మార్పు చేయాలని చెప్పి ఒక తపన లేదు కదా. ఒకటి చెప్తా, మీరు చేసినటువంటి పాలనలో అవినీతిరత పాలన, పారదర్శక పాలన, బాధ్యయుత పాలన, ఈ 3 జరగాలి. ఇవి జరగడం కోసము మీరు రిలీజ్ చేసేటువంటి జీవో వెబ్సైట్ పనిచేస్తుందా? మీరు ఒక్కసారి ఈడనే ఉన్నాం, అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అని ఒక్కసారి అది సైట్ కొట్టి చూడండి. ఒక్క జీవో బయటకు వచ్చిన పాపన లేదు, అది కనబడ్డటువంటి పాపన లేదు. మరి ఇక నీకు రెస్పాన్సిబిలిటీగా నువ్వు పనిచేస్తున్నట్టు నేను ఎట్లా అనుకోవాలా? నువ్వు లోపాయికారంగా నీకు ఏమి కావాలో నువ్వు సర్దుబాటు చేసుకుంటున్నావు అన్నది నా అనుమానం. నువ్వు ఓపెన్గా దాన్ని పెట్టినప్పుడు నువ్వు నివృత్తి చేసిన వాడు అవుతావు. అది చేయట్లేదు కదా. అందుకనే నీకు వెనక ఒక భయమైన ఫోర్స్ ఉండాలా అని నేను అంటున్నా. నీతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడరు, మంత్రులు ఎవరు మాట్లాడరు. మీ నిధులు రేపు
3 కోట్ల రూపాయలు మీకు కాకుండా దీనికంటూ మానిటర్ చేయడానికి ఇంకొక అధికారి వస్తాడంటే కూడా మీరు సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు. మరి అట్లాంటప్పుడు చదువుకొని వచ్చిన కలెక్టర్కు కూడా వాడికి విలువ లేదంటే ఇక మరి ఎందుకు చదువెందుకు చట్టబండలు కానీ అనాల్సి వస్తుంది. నేను అప్పుడు మన మోటు భాషలో తెలంగాణలో పోవాలంటే అది చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇంకొక విషయము మీరు చెప్పినటువంటి ఇప్పుడు తెలంగాణ దేశమంతా కూడా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, డిజిటలైజేషన్ వైపు మనం పోవాలని అనుకుంటున్నప్పుడు నువ్వు చేసేటువంటి రికార్డుల ప్రక్షాళన ఏదైతే ఉందో నేను దాన్ని తప్పు పట్టట్లా చేయమని అంటున్నా. నువ్వు 15 రోజుల్లో మ్యూటేషన్ కంప్లీట్ చేసి నీ ఇంటికే పాస్ పుస్తకం వస్తుందని చెప్పేసి దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సార్ చెప్పిన ఇందాక సమగ్ర కుటుంబ సర్వేలో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆగస్టులో నువ్వు చేసినటువంటి సర్వేకు బొంబాయిలో దుబాయ్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోయినారు. దానివల్ల ఏం వర్గ పెట్టినారు? ఏమి వర్గలేదు. ఈవెన్ ఆ డేటా బయటకు రాలేదు. నీ దగ్గర అందరి వివరాలు ఉన్నాయి. ఇక్కడ ఎవడు పుట్టినాడు, ఎవడు పెరిగినాడు, ఏం చేసినాడు, వానికి ఏం ఆస్తులు ఉన్నాయి, సైకిల్ ఉందా, మోటార్ ఉందా, భూమి ఉందా, ఇల్లు ఉందా, వాడికి ఏముంది అనేది మొత్తం డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయి. మరి నువ్వు ఎందుకు దాన్ని వాడుకోలేకపోతున్నావు అంటే కేవలం నీ ఇన్ఫర్మేషన్ కోసమే దాని దగ్గర పెట్టుకున్నావు. ఆ లూపుల దగ్గర పెట్టుకొని ఎవరికి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టే ప్రయత్నం ఇవాళ చేస్తున్నావు. ఇది కదా చర్చ జరగాలి. తెలంగాణ దీనికోసం అడగలే కదా నేను. నా బిడ్డల బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే నాకు ఏదో వరుగుతుందని నేను ఆలోచించి పోరాటం చేసిన. కానీ ఆ పోరాటం అంతా కూడా వృధా ప్రయాస అయిపోయి కేవలం నలుగురి కోసమే. నలుగురిలో ఒక ఆయన అవుట్ అయ్యిండు, ఆ ప్లేస్ లో ఇంకొక రీప్లేస్ అయ్యిండు. మరి ఇప్పుడు దాని గురించి చర్చ జరగాలి. అదేనండి కలెక్టర్లకి ఇప్పుడు ఇందాక బిఎన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్ దగ్గర పోవాలి. అసలు ఎమ్మెల్యేలు కలెక్టర్ దగ్గర పోవట్లేదండి. ఎమ్మెల్యే కాదు, నియోజకవర్గంలో పొరపాటున టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవకపోతే అక్కడ ఇన్ఛార్జ్ ఎవరన్నా ఉంటే ఆ ఇన్ఛార్జ్ దగ్గర కలెక్టర్లు తిరిగే పరిస్థితి వస్తుంది. ఇవాళ కలెక్టర్ ఏమి పెద్ద ప్రభుత్వం మీద మానిటరింగ్ చేసే పరిస్థితి నికార్సుగా అసలు ఆ స్థాయి కలెక్టర్లు లేరండి. ఇవాళ జరుగుతున్నది అసలు ఎమ్మెల్యే లేకపోయినా సరే అక్కడ పార్టీ అధినేత ఎవరుంటే వాళ్ళు చెప్పి వాళ్ళు గీత గీస్తే గీత దాటే పరిస్థితి లేకుండా తయారైన పరిస్థితి. ఇవాళ ఏదో వ్యవస్థ వీళ్ళనేది నియంత్రిస్తుంది కాబట్టి వాళ్ళని మార్చడం, వీళ్ళని నియంత్రించట్లో పాడించడం మొత్తం వీళ్ళు చెప్పినట్టు తలకాయలు గంగిరెద్దు లెక్క తలకాయ ఊపుతా ఉన్నారు. దానిలో ఏం డౌట్ ఏం లేదు మనకి. మొత్తం అదే జరుగుతూ ఉంది. కాకపోతే దానిలో కూడా ప్రజల్లో అక్కడక్కడ కాస్త వ్యతిరేకత, ఎందుకంటే ఒకటి అవినీతి బాగా పెరిగిపోయిందని కింద వచ్చిందంట. ఈ ఉద్యోగులు చాలామంది పెద్ద ఎత్తున అవినీతి, అయితే ఉద్యోగులు ఎందుకు పాల్పడతారు? ఈ ఎమ్మెల్యేలు కోట్లు దండుకోవడం అంటే ఉద్యోగులు చేతులు కట్టుకొని చూస్తూ ఉంటారు. మీ మామూలు మీకు వస్తున్నప్పుడు వాళ్ళ మామూలు వాళ్ళు అడుగుతారు. పైన బాగుంటే కింద బాగుంటుంది, పైన బాగాలేనప్పుడు కింద బాగుండే పరిస్థితి లేదు. ఈ కరప్షన్ పెరిగిందన్న దాని మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని దాన్ని తేలిగ్గా డైవర్ట్ చేయడానికి మొత్తం ఇదంతా సర్వనాశనం అయిపోయింది, అసలు దీన్ని తీసిపడేయాలి, ఇది బేకార్ అయిపోయింది అంటే మన భాష బాగా పట్టుంది కాబట్టి ప్రజల్లో తేలిగ్గా పేజీలు పేపర్లలో టీవీలలో చూపిస్తున్నారు కాబట్టి ఒక మాట అనేసి మొత్తం వ్యవస్థలో అంత అవినీతి. ఉద్యోగులకు చాలామంది నిజాయితీ పనులు ఉంటారు. మీరు ఏదైనా చేయదలుచుకుంటే, సంస్కరణ చేయదలుచుకుంటే చీఫ్ సెక్రటరీ వాళ్ళు కూర్చోబెట్టి నిజంగా ఆ ప్రయత్నం జరగలేదు. ఇందాక అడిగే బిఎన్ రెడ్డి గారు దానికి ఆన్సర్ చెప్పలా. ఇన్ని సంస్కరణలు అని చెప్పి మీరు జనాకర్షక పథకాలు కాదు సంస్కరణలు అంటే, పరిపాలనలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ప్రజలకు ఎక్కడ పని జరగట్లేదు, దీనికి ఏంటి కారణం అని చెప్పి ఆలోచన చేసి నేను చెప్పాను ఒక చట్టం. ఇంకా అంతకంటే ఏం కావాలి నీకు? అక్కడ ఉన్నోడితో పనిచేయడానికి సర్వీస్ గ్యారంటీ యాక్ట్ పెట్టమన్నాం. సర్వీస్ హక్కుగా జరిగే అవకాశం, దాని గురించి ఏమన్నా అంగుళం కదిలిందని చెప్పండి. అది చెప్పండి. ఏం సంస్కరణ? సంక్షేమం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, దానికి ఎవరైనా చేయాల్సింది. ఏ ప్రభుత్వం సంక్షేమం ఇవ్వాల్సింది. ఈ మధ్యన అందరు ప్రతిపక్షం వాళ్ళందరినీ కూడా ఆయన పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకెక్కడ కూడా మాట్లాడేటోళ్ళు ఉండదు. పవర్ వీళ్ళ దగ్గర ఉంది అని ప్రజలు అనుకోవద్దు. మొత్తం పవర్ అంతా కేసీఆర్ దగ్గరనే ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ మధ్య ప్రతిపక్షాలను ఖాళీ చేసే కార్యక్రమం. అయితే మళ్ళీ డౌట్ వచ్చినట్టున్నది ఆయనకు. కొంత ప్రజలు కలెక్టర్ల దగ్గర కూడా పవర్ ఉన్నది అని అనుకుంటున్నారు అనేసి కొంచెం డౌట్ వచ్చినట్టున్నది. పవర్ వాళ్ళ దగ్గర కూడా లేదా, వాళ్ళది కూడా తీసేస్తున్నా, మొత్తం ఏమున్నా కూడా మా టీఆర్ఎస్దే పవర్, టీఆర్ఎస్ చుట్టూ ఎదురుగాలి అనేటువంటి ఒక అంటే వ్యవస్థను అట్లాంటి వ్యవస్థను నిర్మాణం చేసేటువంటి క్రమం ఇక్కడ మెయిన్గా ఇక్కడ జరగాల్సిన చర్చ అంతా కూడా నిజంగా ఆయన సంస్కరణలు తీసుకురావాలి చట్టంలో అని అంటే ఊర్లలో కానీ లేకపోతే మొత్తం భూముల ఎక్కడైతే తెలంగాణలో ఉన్నాయో అక్కడ భూముల పంచాయతీ లేకుండా చేయడమే సంస్కరణ. ఇలా తెలంగాణలో ఆ పంచాయతీ జరగాలంటే ఈయనకు దమ్ము ధైర్యం లేదు. ఫస్ట్ ఒక గొలుసు పట్టి ఒక సర్వే నంబర్ను గొలిచేటువంటి దమ్ము ధైర్యం లేదు. అది లేకుండా అది చేయకుండా మిగతా అంత తప్పంతా కూడా కింద ఉన్నటువంటి తప్పులకు, కింద జరుగుతున్నటువంటి ఇబ్బందులకు అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్దే తప్పు అనేటువంటిది ఒక వ్యవస్థను ఇక్కడ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం ఇది. అంతే తప్ప కూడా వాళ్ళకి నిజంగా టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో భూ సంస్కరణలు అనేటువంటి అమలు కావాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని అంటే నిజంగా కూడా వాళ్ళు ఫస్ట్ గోల్స్ వాటికి గొలవాలి, సర్వే నంబర్ల వాళ్ళుగా గొలవాలి. అది చేయకుండా వాళ్ళు ఇవన్నీ మాట్లాడినా కూడా తప్పించుకునే ప్రయత్నము, దాని వెనుక కూడా కుట్రకోను ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఈరోజు ఏం తెలంగాణ చెప్తామంటే రాష్ట్రం సాధించి మీ ఒక్క ఈరోజు పార్టీ కాదు కదా రైట్, తెలంగాణ అందరూ సాధనలో రైట్, రైట్. ఇలా ఎవరు మిగతా వాళ్ళ ముందుండి పార్టీ నడిపించారో తెలంగాణ తెలుసు. సాధించిన దానికి 69 ఇలా నుంచి పోరాటం భూరికల చేశారు. ప్రక్షాళనలకు రైట్. మరి సంబంధం అట్లాంటి ఏంటో నాకు గాంధీ అర్థమైతలేదు. మహాత్ముడు ఎంతో సరే, మంది భూరికల త్యాగాలు ప్రక్షాళన చేసిన గురించి తర్వాత ఓకే, ఓకే, ఓకే. దాంతో సరే, రాలేదు. ఈ సబ్జెక్ట్ లో వద్దాం, ఈ సబ్జెక్ట్ లో వద్దాం. గొలుసు ఒక్క పెట్టి నిమిషం. మీరు ఊర్లలో పోయి నరోత్తం గారు, ఎవరికి నరోత్తం గారు. దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ముందుకు ఈ నడిచింది విషయంలో కాబట్టి ఎందుకు అందరూ గొలుస్తలేరు ఇంటికి తెలుసా? వచ్చారు. ఇవన్నీ అంతే కూడా తప్ప ఏంటంటే వేరేది ఏం కబ్జాలన్నీ లేదు. కూడా భూస్వాముల దమ్ము చేతిలో ధైర్యం ఉన్నాయి. కాబట్టి ఆ ముందుకు భూస్వాముల నడిచిండు. చేతిలో ఒక ఉన్నటువంటి రథసారథి కబ్జాలన్నీ ఎక్కడ అందరూ బయటకు వస్తే గొడవ రైట్, రైట్. ఒక్క నిమిషం. గ్రామాలలో ఎక్కడైతే ఆయన కంప్లీట్ గొలుసు చేయండి. పెట్టి కావాలని దమ్ము ధైర్యం పరిస్థితుల్లో ఉంది కాబట్టి ధైర్యం లేని ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, పరిస్థితుల్లో ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నరోత్తం గారు. మీరు మిత్రులు ఏం చెప్తారంటే దమ్ము ధైర్యం అంటే రైట్, దమ్ము రైట్. ధైర్యం ఓకే. అంటే ముందుకు నడిచి అందరూ మన చేసిండ్రు. సబ్జెక్ట్ లో ఉందాం, మన కారణం సబ్జెక్ట్ లో లేదు. ఉందాం. ఈ రోజు సకల జనుల పరిపాలనలో సర్వే ధైర్యం చేసిర్రు. లేదు. సకల మీకు జనుల దమ్ము సర్వే ధైర్యం ఆయన చేసిర్రు. కంప్లీట్ చేయండి. సకల జనుల సర్వే చేసిర్రు. దాంట్లో భాగంగానే అల్లకెళ్ళి వచ్చినాయి. ఈ రోజు రైతు బంధు కానీ రైతులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయని చెప్పి సకల జనుల సర్వేలో ఎంతమంది చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏం బాధ ఉంది, విత్తనాలకు ఏం బాధపడుతున్నారు, లేకుంటే వాళ్ళకు అసలు కౌలు పెట్టుబడికి చేసేవాడికి ఎంత రూపాయి అవుతుంది, దాంట్లో ఇస్తుంది నుంచి కదా, వచ్చిన పంట. భాగమే. ఎవడు అదే వ్యవసాయం- విధంగా అది ఏదైతే కాదు, వీర్రెడ్డి గారు. కుల వృత్తుల వారికి ఏదైతే గొర్రెలు గొర్రెలు కానీ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను కూడా గట్టిగా మాట్లాడగలుగుతా. కుల వృత్తులు కానీ అనేకమైనటువంటి వచ్చినాయంటే సకల జన సర్వేలో ఎంతమంది వాళ్ళు గొర్రెలు బాచుకున్నారు, ఎంతమంది పాడి మీద ఆధారపడుతున్నారు, ఎంతమంది కుల వృత్తుల మీద ఆధారపడినారు. కాబట్టి ఈ రోజు ఆయన కంప్లీట్ చేయండి. సర్వే నుంచి వచ్చినాయి. ఆయన కంప్లీట్ నువ్వే మాట్లాడుకుంటే ఆయన కంప్లీట్ నేనే చేయండి. ఆయన కంప్లీట్ మాట్లాడాలి. చేయండి. మీరు కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేయండి. సకల జనుల సర్వే నుంచి వచ్చినాయి ఇవన్నీ పథకాలు. ఓకే. ఎవరైతే కుల ఇక్కడ- వృత్తుల మీద ఇక్కడ- ఆధారపడినారో దాని గురించి వచ్చినాయి. ఈ రోజు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరూ కూడా కరప్ట్ అని ఎవరన్నా ముఖ్యమంత్రి కూడా రైట్, అనలేదు. ఓకే. అక్కడ సిస్టమ్ ఒక ఫైల్ ఒక దగ్గర నుంచి కలెక్టర్ పోవాలంటే 10 మంది దగ్గర పోవాలి. రైట్. అలాంటి సిస్టమ్ ని ఈ రోజు రిఫార్మ్స్ ఇక్కడ తీసుకురావాలని ఇక్కడ తీసుకొస్తా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక నిమిషం, ఒక నిమిషం. నరోత్తం గారు, నరోత్తం గారు. ఎవరన్నా ఒక నిమిషం, వస్తారు, నరోత్తం గారు, ఎవరన్నా నరోత్తం గారు. వస్తారు, ప్లీజ్, ఎవరన్నా ప్లీజ్, ఒక్క వస్తారు, నిమిషం. కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు ఎవరన్నా నరోత్తం గారు కానీ ఇందిరా గారు కానీ రైజ్ చేసిన ఒకే ఒక క్వశ్చన్, ఇవాళ ఎంపీల దగ్గరికి పోతే పని అవుతుందో లేదో నమ్మకం లేదు, మళ్ళీ అది కేసీఆర్ దగ్గరికి పోవాలి, కేటీఆర్ దగ్గరికి పోవాలని అంటారు. ఎమ్మెల్యేల దగ్గరికి పోతే అదే పరిస్థితి. ఇక చివరికి ఒక సామాన్యుడికి ఉన్న ఆప్షన్ ఒక కలెక్టర్ దగ్గరికి పోతే ఏదైనా పని అవుతుందేమో అని పోయి అర్జీ పెట్టుకోవడానికి కొద్దిగా ధైర్యం చేసేటోళ్ళు. ఇప్పుడు ఆయనకు కూడా అధికారం లేకుండా చేయడం ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏమన్నా ఆ దొరల పాలన తీసుకురావాలని ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇందిరా గారు చేస్తున్న ఆరోపణ. ఉన్నాను ఈ రోజు కలెక్టర్ కు వేరే పని తీసేస్తున్న మొత్తం అని కాదు, రిఫార్మ్స్ లో భాగంగా ఆయనే ఉంటాడు హెడ్, ఎట్లాగో వాళ్ళే ఉంటారు. కాకపోతే రిఫార్మ్స్ ఈ రోజు ఒక ఫైల్ పోవాలంటే విఆర్ఓ రాయాలి, తర్వాత ఆర్ఐ చేయాలి, తర్వాత తహసీల్దార్ రావాలి. రైట్, ఇందిరా గారు ఒకటే మాట రైట్, మనం బ్రేక్ వెళ్ళాలి. రైట్, ఇంకో సబ్జెక్ట్ వెళ్ళాలి. రైట్, ఇంకో సబ్జెక్ట్ వెళ్ళాల్సి ఉంది. పవర్ తీసేసారని ఎవరన్నారు? ఒక్క నిమిషం. ప్రజలకు సులభంగా ఉండాలి, ఏదైనా రికార్డు ఉంటే ఆన్ ద స్పాట్ అయిపోయేటట్టు రిఫార్మ్ తీసుకొస్తారు తప్ప కలెక్టర్ని డమ్మి చేయాలి, ఆర్డీఓని డమ్మి చేయాలి, తహసీల్దార్ని డమ్మి చేయాలని ఎక్కడ లేదు. రెవెన్యూలో ఉన్నటువంటి సంస్కరణలు తీసుకొచ్చి పౌరులకు మంచి సేవలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు తప్ప అందరిని డమ్మి చేయాలి, ఎంపీ కూడా డమ్మి ఉండాలి కాదు. అది ఒక మాటలో చెప్పండి. ఎడ్డు లేని మొండాన్ని పెట్టడం వల్ల ఇవాళ ఇంకా రేపటి నుంచి అంటే వీళ్ళని ఎవరిని కలిసేది కాదు, ఓన్లీ కలెక్టర్ దాకానన్నా కనీసం ఇంతో అంత ఆశ ఉండాలి అక్కడ. అంటే ప్రజలకు ప్రభుత్వానికి చాలా దూరం పెరిగింది అన్నది అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకు అని అంటే పాలన ఎప్పుడు ప్రజలకి ప్రభుత్వానికి దగ్గరగా ఉండే విధంగా దానికి వారధిగా ఉన్నటువంటి అధికారులను మీరు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎట్లాగూ మీ బంట్రోతులే, కనీసం అధికారులు కూడా మీరు బంట్రోతులు చేసుకున్నప్పుడు ఈ వ్యవస్థ నిర్వీర్యమైనట్టే కదా లెక్క. సో ఈ పద్ధతి మారంటున్నా. ఎవరైనా సరే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు కాస్త బయటకు వచ్చి ఏదో ధర్నా దీక్ష లైక్ ఏదో చేస్తామని చెప్పేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఐపీఎస్ మిమ్మల్ని అవమానించినా కూడా మీరు అట్లానే ఉండదలుచుకుంటే మీకు ఒక మాటలో చెప్పండి. ఈ చర్చ మొత్తం స్టార్ట్ చేసిండు ఒక 5-6 రోజుల నుంచి. దీని ఇంకొక కుట్ర కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. దీన్ని వ్యవసాయ శాఖకు అనుసంధానం చేస్తూ అంటుండు, అంటే వ్యవసాయ శాఖలో కలిపేస్తూ అంటుండు. అంటే నాకు ఏమనిపిస్తుంది అని అంటే ఈ భూ రికార్డుల ప్రక్షాళన ఒకవైపు అని చెప్తూ ఇంకోవైపు అసలు సాగు ఇంతే జరుగుతుంది, మనం అనవసరంగా డబ్బులు ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని రేపు పొద్దుగాల రైతు బంధు దానికి ఆ మధ్యన ఒక సెక్రటరీ కూడా మాట్లాడిండు. దానికి రానున్న రోజులలో రైతు బంధు వివరణ ఇచ్చింది కానీ కుట్రను ముందుగా మాట్లాడిన తర్వాత ప్రభుత్వ ఒత్తిడితో వివరణ ఇవ్వచ్చు. కానీ కుట్ర మాత్రం అదే ఉన్నది. రేపు పొద్దుగాల రైతు బంధు యొక్క పథకాన్ని మొత్తం కూడా తగ్గియడం కోసం మాత్రమే. అడిగిన దానికి ప్రస్తుతము భూమి ఎంత సాగు జరుగుతుందంటే కేవలం 32 లక్షల ఎకరాలు మాత్రమే ఇచ్చారు. మరి అంటే మరి రైతు బంధు ఎంత మందికి వచ్చిందని ఆలోచించాలి.
నిజంగా చేయాలనుకుంటే ఎన్నికలప్పుడు హడావుడిగా ఇది సంస్కరణ లేదు ఒక్క రోజులు అయిపోయి కాదు, చేసే ఉద్దేశం ఉంటే 5 ఏళ్లలో జరగాలి. ఒక పాయింట్. రెండోది, ఆయన ఇంకో మాట కూడా అన్నారు, రేపు పొద్దున్న రెవెన్యూ వాళ్ళు నా మీదకి దండయాత్రకు వస్తారు, మీరంతా నాకు అండగా ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ అయింది కాబట్టి, అవినీతి జరుగుతూ ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను వాళ్ళ వైపు మళ్ళించడానికి ప్రభుత్వం మీద రాకుండా, ముఖ్యమంత్రి మీద రాకుండా మళ్ళించడానికి చేసిన వ్యూహం తప్ప దీనిలో సిన్సియర్ ఇది అప్పీల్ అయితే ఏం లేదు. రెడ్డి గారు మీరు ఫైనల్గా ఒక మాట గతంలో కూడా రిఫార్మ్స్ తెచ్చినప్పుడు పటేల్ పట్వార్ వ్యవస్థ అన్న ఎన్టీ రామారావు రద్దు చేసినప్పుడు నా మీదకి వస్తారని చెప్పి అనుకున్నాడు ఆయన. అదేవిధంగా తహసీల్దార్లను తీసేసి మాండలిక వ్యవస్థ తెచ్చినప్పుడు మా పవర్లను కట్ చేసినామన్నారు. దానిలో భాగంగా వాళ్ళు రాగానే చేశారు బిఎన్ రెడ్డి గారు. మనం ఒక బ్రేక్ వెళ్ళాల్సింది. ఏది ఏమైనా ఒక విప్లవాత్మక మార్పులు అనాలా లేకపోతే ఇంకో అనాలా కానీ మొత్తం మీద కీలకమైన నిర్ణయాలు అయితే కేసీఆర్ తీసుకోబోతున్నారు. ఆయన కలెక్టర్ పేరును మార్చేస్తాం, రెవెన్యూ పేరు కూడా అవసరం లేదు అని చెప్పంటూ చేస్తున్న మాటలు కొంత వివాదాస్పదం అయితే అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక కీలకమైన అంశము, ఎన్నికలు జరుగుతున్న వేళ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళనే స్థానిక ఎన్నికలు కూడా ఈ ఫలితాలు రావడానికి ముందే కంప్లీట్ అయిపోబోతున్నాయి అన్నది ఒక వార్త.